ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు, పిల్లలందరికీ వందనాలు. మీరు వందనాలు చెప్పరా? వీళ్ళందరికీ వందనాలు, స్త్రీలందరికీ, పెద్దలందరికీ, అందరికీ వందనాలు. నూతనంగా వచ్చిన వారికి ప్రభునామంలో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని మాట వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభునామంలో నా శుభములు. అలాగే వెల్కమ్ టు చర్చ్ ఆఫ్ హ్యుమానిటీ. అందరం కలిసి దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మనం ప్రతివారం నేర్చుకుంటున్నటువంటి మాట మనకు తెలుసు, శోధించబడ్డం పాపం కాదు, శోధనలో పడిపోవడం మాత్రం పాపమే. శోధనలో పడమని వాడు ఏమన్నా చెప్తాడా? సాతాను వచ్చి ఖచ్చితంగా చెప్పడు. మరి ఏం చేస్తాడు? శోధించబడేటువంటి పరిస్థితి నీకు కలిగిస్తాడు. ఆ పరిస్థితి కలిగించిన తర్వాత నువ్వు ఆ శోధకుడికి అవకాశం ఇచ్చి దానిలో పడతావా, అపవాదిని ఎదిరించి క్రీస్తుకు అప్పగించుకుని దేవుని నామాన్ని మహింపరుస్తావా అన్నది నీ ముందుండేటువంటి చాయిస్. ఇక్కడ క్రైస్తవుడు అయినటువంటి అనుభవం, అంటే క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చినటువంటి వ్యక్తి యొక్క అనుభవం ఉంటుంది చూసారా, ఏజ్. ఆ ఏజ్ని బట్టి నీ వాల్యూ అధికంగాను, లేక కొత్తగా వచ్చావు కాబట్టి ఫ్రెష్గా ఉన్నాడు ఈయనేమి టెంప్ట్ చేయను అనుకోవడానికి సాతానికి ఏ పార్షియాలిటీ లేదు. అక్కడ నువ్వు కొత్తగా వచ్చినా 100 సంవత్సరాలు నువ్వు క్రైస్తవ జీవితంలో తరతరాలుగా వస్తూ ఉన్నప్పటికీ కూడా వాడి యొక్క పద్ధతి ఒకే పద్ధతిలో మనల్ని శోధిస్తూ ఉంటాడు. అయితే ఆ శోధించేటువంటి పద్ధతి యొక్క విధానాన్ని మనం గమనించకుండా అవకాశం ఇచ్చినప్పుడు, నీ శరీరాన్ని ఆస్పదం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా శోధించబడతాం. ఈరోజు మరొక కొత్త విషయాన్ని మనం దేవుని యొక్క మాటలో నేర్చుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని తీసుకుందాం. ఎక్కువగా ఈ 8వ విషయాన్ని శోధకుడు ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాడంటే, విపరీతమైనటువంటి తెలివితేటలు, మేధస్సు, జ్ఞానం మీద ఆధారపడమని చెప్తాడు. నీకు వచ్చినటువంటి పరిస్థితి ఎలాంటిదైనా, సమస్య ఎలాంటిదైనా, ఇబ్బంది ఎలాంటిదైనా, ఇరుకు ఎలాంటిదైనా, లేక ఆ పరిస్థితిని తాడుకోవడానికి బయటకు వెళ్ళటానికి నీకు ఏ అవకాశం లేకపోయినప్పుడు నీకంటూ కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి, నీకంటూ కొన్ని బలములు ఉన్నాయి, నీకంటూ కొన్ని తెలివితేటలు ఉన్నాయి, నీకంటూ కొంత జ్ఞానం ఉంది. దాని మీద ఆధారపడు. ఎందుకు నువ్వు ప్రతిసారి దేవుడు అంటావు? దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నీకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాను కదా, దానిలోకి వెళ్ళు అని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ ప్రేరేపించేటువంటి విషయాలలో చాలా సందర్భాలు మనకి కొన్ని దేవుని యొక్క మాటలుగా కూడా మనకి వినపడటానికి ప్రయత్నం చేస్తాయి. ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. నిర్గమకాండము ఒకసారి రండి. నిర్గమకాండము 14వ అధ్యాయము. నిర్గమకాండము 14వ అధ్యాయము. ఈ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మోషేకి దేవునికి మధ్యలో చాలా చక్కటి కన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది. ఎంత చక్కటి కన్వర్సేషన్ అంటే, హ్యాపీగా ఒక మనిషితో మాట్లాడుకుంటున్నట్టు, ఏది ఫోన్లో కాదు, ఫేస్ టు ఫేస్ అలాంటి కన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది. మొదటి వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను. ఎంత కంఫర్ట్గా ఉంది అన్నమాట, దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్టుంది. ఈ మాటలో నుంచి కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ సమస్య, దేవుడు మాట్లాడాడు, ఇదిగో మీరందరినీ నేను తీసుకెళ్తాను, వీళ్ళందరినీ నడిపించుకురా మోషే అన్నాడు. మోషే రెడీ అయ్యాడు, మొత్తానికి ప్రజలు రెడీ అయ్యారు, మొత్తానికి సామాన్లని సర్దుకున్నారు, గొర్రెలు, మేకలు, గాడిదలు అన్నీ పట్టుకున్నారు. బయలుదేరిన తర్వాత ఒక జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి వెనకాతలేమో ఫరో సైన్యం తరుగుతుంది, ఎదరగొచ్చేటోడికేమో ఎర్ర సముద్రం ఉంది. ఇటు ముందుకెళ్లాలో తెలియదు, వెనక్కి రావాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి దేవునితో మాట్లాడుకుని నడుచుకుంటున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇక్కడ చూడండి, 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, ఆ పదం మనకేమర్థమవుతుంది? నువ్వెందుకు నా దగ్గర ప్రార్థన చేస్తున్నావు, వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టుంది. మనకు కూడా ఈ అనుభవం, మోషేకి ఇది ప్రారంభం. కానీ ఈ మాట మోషే దాన్ని అడ్వాంటేజ్గా ఎక్కడ తీసుకున్నాడంటే, అదే పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితులు ముందుకొచ్చినప్పుడు, నీళ్లు దొరకనప్పుడు బండ దగ్గరికి వెళ్తే ప్రభు ఏమన్నాడు? నువ్వు ఆ బండతో మాట్లాడన్నాడు. వెంటనే మనోడు ఏం చేశాడు? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అన్నప్పుడు అన్నాడు. కాబట్టి ఎందుకు దేవుడిని అడగాలి? ఆయన చెప్పినట్టు ఏముంది? మనకు అన్నీ తెలుసు, వీ హ్యావ్ ఎవ్రీ పవర్ అండ్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నట్టు వెళ్ళి బండను కొట్టాడు. కానీ దాని శిక్ష అతని జీవితంలో తిరిగి కోలుకోలేనంతగా, ఆ వాగ్దాన ప్రదేశంలోకి అడుగు పెట్టడానికి అవకాశం లేనట్టుగా మనకు కనపడుతుంది. ద సేమ్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్, దేవునితో అనుభవం ఉండి, దేవుని మాట తెలుసుకొని, దేవునితో నడవగలిగినటువంటి పరిస్థితి ఉండి, అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వెందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నావు? నీకు తెలీదా? నీకు చదువుకోలేదా? నీకు జ్ఞానం లేదా? అది నీ కళ్ళకు కనపట్లేదా?
నీ చెవులకు వినపట్లేదా? అంచనా వేయలేవా? ఆ విషయం మీద ఆ మాత్రం నీకు అండర్స్టాండింగ్ లేదా? కమాన్, డూ ఇట్, గో హెడ్ అని చెప్తాడు. దేవుని వాక్యంలో క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఈ శోధకుడు ప్రతి సందర్భంలో ఒక విశ్వాసిని ఎందుకు ఇక్కడ బలహీనపరుస్తాడు అనేది మీరు అర్థం చేసుకుంటే, దేవుని ఆలోచనను మనం పట్టుకోకపోవటం, దేవుని ఉద్దేశాలు సరిగా గ్రహించకపోవటం, దేవుని యొక్క ప్రణాళిక నీ గురించి ఏర్పాటు చేయబడినటువంటి పద్ధతిని నువ్వు చేర్చుకోకపోవటం వల్ల జరుగుతుంది. అది ఎలాగో చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ లేఖనాన్ని ఒకసారి చూద్దాం. 1 Corinthians chapter 1 verse 20. జ్ఞాని ఏమయ్యను, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోకంలో తర్కాలను చేసేటువంటి తర్కవ్యాధి ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు ఈ కదా. లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి గారు ఏమయ్యారు? వీళ్ళు బాగా కంఠోపాతం చేయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు కదా, వాళ్ళకి వాక్యం బాగా తెలుసు కదా, వాళ్ళు దేవుని సేవకులు కదా, వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన లేవి వంశం కదా. కాబట్టి ఏమైంది అన్నట్టు వాళ్ళకి దేవుని సంగతులు ఎక్కువగా తెలిస్తే వాళ్ళు ఏమాయను అని అంటున్నాడు. ఈ విషయాన్ని కొంతమంది అపార్థం చేసుకుంటారు. ముందు అర్థం చేసుకోమని చెప్పి ఆ తర్వాత వాక్య వివరంలోకి వస్తాను. ఈ లోకపు జ్ఞాని ఏమాయనో, తర్కవాది ఏమాయనో అని చెప్తూ ఈ శాస్త్రి ఏమాయనో, తర్వాత ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఏంటి దేవుడు వెరితనంగా చేస్తున్నాడో తెలుసా? లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేస్తున్నాడు అనే మాట కొంతమందికి తప్పుగా అర్థమైంది. ఏంటంటే ఈ లోకంలో మీరు ఎంత చదువుకుంటే ఉపయోగం ఏంటి, ఎన్ని శాస్త్రాలు చదివితే ఉపయోగం ఏంటి, ఎంత ఇంజనీరింగ్లు చదివితే ఉపయోగం ఏంటి, ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు తెచ్చుకుంటే ఉపయోగం ఏముంది? దేవుని వాక్యం బాగా చదివితే చాలు, దేవుని యొక్క వాక్యానుసారమైన సేవలో ఉంటే చాలు, దేవుని కొరకైనటువంటి పరిచర్యలో ఎక్కువ హృదయాన్ని పెట్టుకోగలిగితే, మనసు పెట్టగలిగితే చాలు అని చాలామంది అనుకుంటున్నారు. బైబిల్ అలా చెప్పలేదు, దాన్ని తప్పు అర్థం చేసుకోకండి. ఈ సందర్భం కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో పౌలు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారి కంటే ముందు చాలామంది శాస్త్రులు, ఈ మాట్లాడుతున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి పరిసయ్యులు అనేవారు, ఒక మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేవడు, తిరిగి లేచి బతికే అవకాశం లేదు. ఇది లోకమంతా జ్ఞానంతో నింపబడిన జ్ఞానం. ఎందుకంటే వాళ్ళ పితరులు చనిపోయారు, వాళ్ళు ఎవరూ లెగలేదు, కళ్ళు చూస్తున్నారు, సమాధులు అలాగే ఉన్నాయి, ఎప్పటికీ లేవరు. మీకు కూడా ఎవరైనా అడిగితే ఏమంటే మీ పితరులు లెగుస్తారని అడిగితే హిందుత్వం ఏం చెప్పుద్దో తెలుసా? వాళ్ళు లెగుస్తారో లేదో మనకు తెలియదు, కానీ మనల్ని వదలకుండా పీడించకుండా ఉండాలంటే మాత్రం వాళ్ళకి పితృకర్మలు జరియాలి. వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళకి పిండ ప్రదానం చేస్తూ వాళ్ళకి కొన్ని శుశ్రూష కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ టైం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిపోతారు. ఒకవేళ వెళ్ళకపోతే మళ్ళీ ఏదో పీడించు తింటారు అని రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ క్రియలు ఇప్పటికీ లోకజ్ఞానం అదే చెప్తుంది. ఏమంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత వారు లేవరు అనేటువంటి సిద్ధాంతం బలోపేతంగా మాట్లాడుతున్న లోకజ్ఞానంలో పౌలు ఆ విషయాన్ని మాట్లాడుతాడు. యేసు ప్రభుకు ముందు నుంచి కూడా ఉంది ఆ విషయం. అందుకే యేసుక్రీస్తు వారు లాజరు గారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఆయన చాలా దుఃఖపడుతూ మాట్లాడాడు ఆ విషయాన్ని. అరే, నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలుసు, కానీ నీ బాధలో నేను కూడా బాధ కలిగి ఉంటున్నాను, శారీరకంగా మీరు దుఃఖపడుతున్నట్లు నేను కూడా దుఃఖపడతాను, కానీ దేవుడు ఆ వ్యక్తిని లేపుతాడు, పునరుద్ధాన శక్తి నాకుంది, నాలో నేను ఎలా లేవబోతున్నానో ఇతను లేపినట్లయితే అతను లెగుస్తాడు అనే విషయం తెలిసినటువంటి ఈ జ్ఞానం కలిగినటువంటి యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు పౌలు. ఆ విషయం మాట్లాడుతున్నాడు. లోక జ్ఞానం అంటే చదువులు కాదు, డిగ్రీలు కాదు, డిప్లొమాలు కాదు, డాక్టరేట్లు కాదు. మీ పిల్లలు చక్కగా చదివించడానికి లోక సంబంధమైన ఐహిక విచారాలను తప్పించుకోవడానికి కావలసిన తెలివితేటలు, చదువు, సంస్కారయుక్తంగా మీరు ఖచ్చితంగా చదివించాలి. ఎక్కడ చదువు మధ్యలో ఆగిపోతే దాన్ని కొనసాగింపజేయాలి. మీరు కూడా ఏదో 10th క్లాస్లో ఆగిపోతే ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీస్లో డిగ్రీలు చదువుకుని మీరు చదువును పెంచుకోండి, దాన్ని ఎప్పటికీ దేవుడు అభ్యంతరం పెట్టాడు. లోక జ్ఞానం అంటే ఇవి కాదు. ఇది లోక జ్ఞానం ఏంటి? మరణించిన వ్యక్తి తిరిగి లేవడు, తిరిగి రాడు, ఎప్పటికీ పునరుద్ధరణత లేదు. ఇది ఆ విషయం. ఇక్కడ మనం కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, రెండవ జన్మ లేదు, పునర్జన్మ లేదు, పునరుద్ధానం ఉంది. మీ పక్కోళ్ళు చెప్పండి, ఈ పదం అర్థం అవుద్ది. పునర్జన్మ లేదు, పునరుద్ధానం ఉంది. ఇది చెప్తున్నాడు యేసు ప్రభు, ఇది చెప్తున్నాడు పౌలు. అందుకే నేను పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఇది లోక జ్ఞానానికి వెరితనం. అరే బాబు, చనిపోయినాడు పాతిపెట్టబడతాడరా అంటే, లేదురా నాయన, ఒకరోజు లెగుస్తాడరా, ఇది పునరుద్ధానం. ఒకరోజు ఎత్తపడతాడరా, ప్రభు దగ్గరికి వెళ్తాడరా, ఆయన తిరిగి వస్తాడరా, మనందరినీ చేర్చుకుంటాడరా, దేవుని రాజ్యంలో ఉంటాంరా, ఇది పునరుద్ధాన జ్ఞానం. పునర్జన్మ ఏంటి? చచ్చిపోయిన మా తాత మా కడుపును పుట్టాడు, చూడు ముక్కు, చూడు మా అత్త ముక్కు,
ఇవి పునర్జన్మ సంబంధం. ఈ పునర్జన్మలు మనకు లేవు, ఎవడో కూడా తిరిగి పుట్టడు, కానీ తిరిగి లేచి దేవుని దగ్గరకు చేరుతాడు. ఇది దేవుని యొక్క వాక్యం. సరిగ్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు జ్ఞానము, శాస్త్రి, లోకపు తర్కం ఏమాయడు, ఏం జరుగుద్ది? ఒక వ్యక్తి భూమి మీద ఉన్నటువంటి కాలంలో, ఈ ఫిజికల్ ఎర్త్ మీద ఉండే జీవిత కాలం మేబీ 50, 60, 70, 80 ఆయుసమైన దుఃఖమైన 100+ వయసును బట్టి మీరు ఎంత బతికినా మనిషికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శరీరానికి మనకి సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఈ సెన్స్ ఆర్గాన్స్ని బట్టి బయట నుంచి వచ్చేటువంటి విషయాలు, జరుగుతున్న విషయాలు అనుభవపూర్వకంగా శరీరానికి తీసుకొని మేధస్సును పెంచుకుంటాడు, ఇంటలెక్చువాలిటీని పెంచుకుంటాడు. గ్రహించుట ద్వారా, నేర్చుకున్నట ద్వారా, తెలుసుకున్నట ద్వారా, అడుగుట ద్వారా, అనుభవం ద్వారా నేర్చుకుంటాడు. ఇక్కడ పెరిగిన వాతావరణం, మనల్ని పెంచిన పెంపకం, మనకున్న అవసరత, మనకున్న సమస్య, ప్రాబ్లం, ఏదైనా ఒకటి కొత్తది కనిపెట్టాలంటే నీకు సమస్య ఉండాలి. నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఒక ప్రొవర్బ్. అంటే ఒక అవసరం ఒకదాన్ని కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇలా అందరం కూడుకునేటప్పుడు చెమట పట్టకుండా ఉండాలంటే కనిపెట్టాడు. ఆ కనిపెట్టిన తర్వాత సౌఖ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇట్లా ప్రతి సందర్భంలో ఈ విషయాన్ని మనం అలవాటు చేసుకుంటాం. వినండి. సో ఈ వాతావరణంలో ఈ పరిస్థితులు, అవసరతలు, పెంపకాలు, సమస్యలు ఒక మనిషిని అనేక విషయాలపై చక్కటి అవగాహనగా నేర్పిస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఆ మనిషి జ్ఞానిగా మారతాడు. ఆ పరిస్థితులు ఆ మనిషిని ఏం చేస్తాయి? ఒక ఇంటలెక్చువల్గా దాన్ని సిద్ధపరుస్తాయి. దానిలోనే నాయకులు తయారవుతారు. వాళ్ళు ఏలుబడి చేసేవాడు నాయకుడు అయిపోతాడు. అలా రకరకాలుగా వాళ్ళు తయారవుతారు. అయితే ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆసక్తి, జిజ్ఞాస, పరిశీలన, పరిశోధన, కొన్ని కొత్త విషయాలు కనిపెట్టడానికి, జ్ఞానులుగా మారడానికి ఉపయోగపడతాయి. ఎవరి కాళ్ళు నాకు ఎందుకులే అనుకుంటే ఎప్పటికీ ఒకేలాగుందో. అందరికీ ఒక ఆయన చెప్తాడు, పైనుంచి కిందకు పడిన యాపిల్ని అందరూ తిన్నోళ్లే, ఒకడు మాత్రమే కిందెందుకు పడింది అన్నాడంట. అతడు న్యూటన్ మహాశయుడు. అందరూ తింటున్నారు, సగం తిన్న తర్వాత ఏమవుద్దని ఒకడు అనుకున్నాడంట. స్టీవ్ జాబ్స్ అయ్యాడు, యాపిల్ ఫోన్ కనిపెట్టాడు. అందరూ యాపిలే. సో ఎవడో ఏదో దానికి ఉపయోగించుకుంటే, దాన్ని దేనికి ఉపయోగించుకుంటే ఏదవుతుంది? ఒక సిద్ధాంత రూపానికి కర్త అవుతాడు. అట్లా జ్ఞానిగా దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి ప్రతి సందర్భంలో ఏ విషయాలు అయితే సిద్ధాంతాలను కానీ ఆవిష్కరణలు కానీ అవుతున్నాయో, లోకంలో మనిషికి చాలా అనుభవాలు, చాలా తెలివితేటలు, చాలా జ్ఞానము ఏర్పడతా ఉంటాయి. ఈ పరిస్థితులు ఎప్పుడైతే మనిషికి ఏర్పడుతున్నాయో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే ఆ రూపాంతరం చెందుతూ ఉంటాడో, అతనికి అన్నీ తెలిసిపోయినాయని మీకు అర్థమైపోతున్నాయో, అన్నీ గ్రహించేస్తున్నారనే విషయాలు మీకు అవగాహన వస్తుందో, దేవుని గురించినటువంటి ఆసక్తి సన్నగిలద్ది. దేవుని గురించినటువంటి లోబడుట తక్కువ అవుతుంది. దేవుడు అంటే ఉంచాల్సినంత నమ్మకం తగ్గుతుంది. ఎప్పుడు లోక సంబంధమైన నీకు కొన్ని పరిస్థితుల మధ్య చక్కటి ఆలోచన, అవగాహన, జ్ఞానం ఇవన్నీ పెరిగిపోతూ ఉంటే ఆటోమేటిక్గా నీకు తక్కువైపోతూ ఉంటుంది. ఈ తక్కువైపోతున్న పరిస్థితిని బట్టి మనుషులు ఎలాంటి వారుగా మారుతారో మీకే తెలియాలి. ఇక్కడ గొప్ప పేరున్నవారు అనేటప్పుడు కొంతమంది పేరున్నవారు వేరు, జ్ఞానులు వేరు. మళ్ళీ చెప్తున్నాను, పేరున్నవారు వేరు, జ్ఞానులు వేరు. ఇక్కడ నేను ఓ మాట చెప్తాను వినండి. మీలో ఎవరికైనా ఫాతిమా బాష్ ఫెర్నాండెస్ తెలుసా? ఫాతిమా బాష్ ఫెర్నాండెస్ తెలీదా? ఈ 2-3 రోజుల నుంచి విపరీతంగా న్యూస్లో ఉన్నటువంటి ఆమె మిస్ వరల్డ్ 2025. ఆమె మంచి పేరున్న ఆవిడ. జ్ఞానియా కాదే? సరే, మీకు బాగా పేరున్న వ్యక్తిని మీకు ఒక ఆవిడని పరిచయం చేస్తాను. జెమిమా రోడ్రిగ్స్ తెలుసా మీకు? ఎవరావిడ? మీ చుట్టమా? మీ చర్చా? కాదే, మరెవరు? ఒమెన్ క్రికెట్లో వరల్డ్ కప్ సంపాదించడానికి ఆవిడ కూడా ఒక భాగస్వామ్యాన్ని ఇచ్చి మంచి ఆట ప్రదర్శన చేసి సెమీఫైనల్స్ నుంచి ఇండియాని ఫైనల్స్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడినటువంటి ఒక ప్రయత్నం. రైట్. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరు జ్ఞానులు అని చెప్తారా? కాదు. మరెవరు వాళ్ళు? వాళ్ళు పేరున్న వ్యక్తులు. అంటే తాత్కాలికంగా కొంతమంది మధ్యలో నేను గొప్ప, నాకు పలానా, నాకు ఆహా అనేటట్టు పేరు రావడం వేరు, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానమును కలిగి ఉన్నటువంటి పేరు సంపాదించుకోవడం అనేది రెండు వేరు వేరు. ఈ విషయాలు కొద్ది కాలానికి గొప్ప పేరు వచ్చిన వాళ్ళు తర్వాత ఏమవుతారు?
తగ్గిపోవచ్చు, ఆగిపోవచ్చు, మారిపోవచ్చు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాత వాళ్ళు రీప్లేస్ అయిపోతూ ఉంటారు. ఇలా మారిపోయటం వేరు, జ్ఞానం కలిగినటువంటి పరిస్థితులు వేరు. అయితే ఎక్కువ శాతం సాతాను మనుషుల్ని త్వరగా శోధించేటువంటి అద్భుతమైన వాడి లక్షణం ఏంటంటే జ్ఞానం. వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని, అంటే నీకున్నటువంటి జ్ఞానాన్ని వాడు ఉపయోగించుకుని మనిషిని ఎక్కువగా శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. మీలో ఎప్పుడైనా జ్ఞానము సంపాదించుకోవడానికి కొరకు మనుషులు చాలా ఎక్కువ సమయం వెచ్చించడం మనందరికీ తెలుసు. మోర్ టైమ్ వీఆర్ స్పెండింగ్ జ్ఞానం సంపాదించుకోవడానికి. మీ పిల్లల్ని ఎక్కువ సమయం కాలేజీలు, స్కూళ్ళల్లో గడుపుతున్నారా, దేవుని వాక్యం దగ్గర దేవునిలో గడుపుతున్నారా అంటే ఏం చెప్తారు? 1వ క్లాస్ నుంచి ఎన్ని గంటల స్కూలు? 1వ క్లాస్ ఏంటి, ప్రీకేజీ దగ్గర తీసుకెళ్ళి పడేస్తారు. ఇంకా తర్వాత అదే ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ, ఇంకా అక్కడి నుంచి కేజీలు అయిపోయిన తర్వాత 1, 2, 3, ఇంకా అక్కడి నుంచి గంటలు గంటలు మీరు పిల్లల్ని, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళని మేము పడలేకపోతున్నాం, ఎక్స్ట్రా కోచింగ్ సెంటర్ ట్యూషన్ పెట్టేసి ట్యూషన్లో వాళ్ళని ఇంకేదైనా చెయ్యాలని ప్రయత్నం చేస్తారు. మంచిది. ఈ జ్ఞానం సంపాదించడానికి అధిక సమయం, ఇంకో మాట చెప్తే బాధపడద్దు, జ్ఞానం సంపాదించుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎల్కేజీ సీట్ ఎంత? ఇక్కడ ఎవరైనా స్కూల్ ప్రిన్సిపల్లు, టీచర్లు ఉంటే నన్ను మన్నించండి, మీ అడ్మిషన్ నేనేం పాడు చేయను, కానీ ఎల్కేజీ సీట్ 1,00,000 మినిమం స్టార్ట్. ఎంసెట్ లాంగ్ టర్మ్కి ఒకప్పుడు 1,00,000 అంటే అవి బాబోయ్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎల్కేజీకి 1,00,000. ఇంకా రేపు పొద్దున్న ఈడు ఆ 12వ క్లాస్కి వస్తే ఎన్ని లక్షలు అయిపోద్దో, కోట్లోకి వెళ్ళిపోద్దేమో, మొత్తానికి అవుతుంది. ఎక్కువ ధనం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ గురించి ఎక్కువ మేధస్సును కూడా ఖర్చు పెడుతున్నారు. చూసుకోండి, మోర్ టైం ఇంటలెక్చువాలిటీ మీద ఎక్కువ ప్రయాసపడుతున్నారు. ఏమంటే వాళ్ళు చెప్పేటువంటి పదాలు కానీ, వాళ్ళు చెప్పేటువంటి హోంవర్క్స్ కానీ నేర్చుకోవడానికి ఇంటిల్లో పాది కష్టపడుతున్నారు. చూడండి, అటు తల్లి ఎడ్యుకేట్ అయిపోతుంది, అటు తండ్రి ఎడ్యుకేట్ అయిపోతున్నాడు. ఇంట్లో ఎవడైనా అటు పెద్దోడు ఉంటే అరే ఆ మాత్రం రాదా అన్నట్టు అయిపోతున్నావు. ఎంత కష్టపడతాడు అంటే మేధస్సు కోసం లోకం టైము, డబ్బులు, మరి మిక్కిలి వారికి ఉన్నటువంటి సమయం, జ్ఞానం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత వ్యక్తి సమాజంలో, కుటుంబంలో మనుగడ సాధించడానికి ఇవన్నీ ఉంటే తప్ప ఫ్యామిలీ లైఫ్లో ఒక ఏదో ఉంది, నేనేదో సంపాదించుకున్నాను, నాకు ఇది వచ్చింది అని చెప్పుకోలేకపోతున్నాం. లేకపోతే సిగ్గు ఏముంది, ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్పుకోలేకపోతున్నాం అనేటువంటి బాధ మనలో ఉంది. వీటి ద్వారా సమాజంలో నిజంగా మనుగడ సాధించాలి అని అంటే జ్ఞానం కొరకు ఏం చేస్తారో ముందు ఒక మాట చెప్తాను, వినండి. పుస్తకాలు చదవాలి, గ్రంథాలు చదవాలి. 2, ఎక్కువ జ్ఞానం కావాలంటే పుస్తకాలు, గ్రంథాలు చదవడం మాత్రమే కాదు, దేశాటన చేయాలి. అంటే కొంచెం డబ్బులు సంపాదించుకుని ఇల్లు విడిచిపెట్టి ఊరి మీద తిరగాల. మన భాషలో మాట్లాడాలంటే ఊరి మీద అంటే మళ్ళీ మీ ఇంటి చుట్టూ గల్లీలు కాదు, ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే నీకు భాష రాని ప్రదేశంగా వెళ్ళిపోవాలి. అప్పుడు నీకు భాష నేర్చుకుంటావు, మనుషులు నేర్చుకుంటావు, పరిస్థితులు నేర్చుకుంటావు, సమస్యలకి ఎలా గెలవాలో తెలుసుకుంటావు, చాలా నేర్చుకుంటారండి. దేశాటన చేసేవాడికి వచ్చినంత జ్ఞానం లోకంలో ఎవరికి రాదు. 2, మూడవది ఏంటంటే పరిచారం చేయాలి, శిష్యత్వానికి రావాలి. యూ షుడ్ బీ ఎ డిసైపుల్. ఒక నాయకుని దగ్గర, ఒక గురువు దగ్గరికి చేరి వారు చెప్పేటువంటి సంగతులు పరిశీలించి, పరీక్షించి చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక విషయాలపై మనం జ్ఞాన సంపాదన తెచ్చుకోగలుగుతాం. ఇది మంచి గురువు గారు ఉండాలి, మంచి శిక్షణ కూడా పొందుకోవడం ఉండాలి. 4వది అధ్యయనం చేయాలి. ఎక్కువగా దాన్ని రెఫరెన్స్ తీసుకుంటూ అర్థం చేసుకోవడం, పరిశీలన చేయటం, నమ్మకం కలిగి ఉండడం, ఇవన్నీ లోకంలో మనం నేర్పించేటువంటి విషయాలు. 5వది ఇంకా ఎక్కువగా లోకంలో నువ్వు జ్ఞానంగా ఉండాలి అని అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనంటూ ఏంటి? రమణ మహర్షి గారు చెప్తారు నేను అంటే ఏంటి అని. నిజానికి బైబిల్ చదివితే నువ్వంటే ఏమీ కాదన్న విషయం మనకు తర్వాత అర్థమవుతుంది. నేను అనేది ఏమీ కాదు, నీవు ఏమై ఉన్నావో అది దేవుని కృపయే అని. తర్వాత అనుభవం ద్వారా చేసి అనుభవించి నేర్చుకునేటువంటి విషయాలు, గుడ్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం లైఫ్ని ఎలా మేనేజ్ చేయాలనేది నేర్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన లైఫ్ భూమి మీద మాత్రమే కదా. తర్వాత మంచి మార్గదర్శకులను వెంబడించాలి. రైట్ టీచర్స్ మనం పెట్టుకుని వారు చెప్పేటువంటి విషయాలు, వారి ఫలితాలు, వారి సారాంశం మనం తెలుసుకుని ఇదిగో జీవితంలో తెలిసిన ఫలితార్థం ఇది అని చెప్పి మంచి మార్గదర్శకులను పెట్టుకుంటాం. ఆఖరిగా ఆ మెంటర్స్ నుంచి వచ్చేటువంటి సాధన అంటే ప్రాక్టీస్, తప్పులు చేసి నేర్చుకుంటాం ఎప్పుడు కూడా. ఇవన్నీ నేర్చుకునేటువంటి అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?
భూమి మీద మనిషి చక్కటి జీవితంలో మనుగడ సాధించాలి, హ్యాపీగా ఉండాలి, లివింగ్ స్టైల్ ఉండాలి. ఇప్పుడు క్రైస్తవులకి ఉన్న విషయం ఏంటో తెలుసా? ఇవన్నీ ఉండాలి, ప్లస్ పక్కనే ఉండాలి, దేవుడు కూడా ఉండాలి. ఇది క్రైస్తవ్యం చెప్పొద్ది. దేవుడు ఉండాలి, ప్లస్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఉండాలి. ఇంకా చాలామందికి ఏం కావాలంటే దేవుడు ఉంటే సరిపోదు, ఇవన్నిటి కొరకు దేవుడు కావాలి. నిజం చెప్పండి, దేవుడితో పాటు ఇవి కావాలా? ఇవన్నీ రావడానికి దేవుడు కావాలా? మీకేం కావాలి? మన పిల్లలకి మనం ఏం చెప్తాం? పెద్దవాళ్ళు కొంతమంది ఇప్పటివరకే నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు కొన్ని విషయాలను చెప్పినప్పుడు నేను విన్న తర్వాత చాలా ఆశ్చర్యం కలిగించింది. మా అమ్మగారు బైబిల్ చదవకపోతే మాకు అన్నం పెట్టలేదు, చిన్నప్పుడు సాక్ష్యాలు. ఇప్పుడు పెద్దోళ్ళు ఏం చెప్తున్నారు? మా అమ్మ కొట్టింది, మా నాన్న వాతలు పెట్టాడు, నా రాత్రి అంతా మోకాళ్ళు వేయించారు. ఒక ఆయన అయితే సాక్ష్యం చెప్తున్నాడు, ఉప్పేసి మోకాళ్ళు వేయించిందంట వాళ్ళమ్మ. ఎంత కర్కసమో! ఉప్పుగళ్ళు వేసి ఏమవుద్ది? ఉప్పుగళ్ళు వేసి మోకాళ్ళు వేస్తే రక్తాలు వచ్చేవు. ఎందుకనంటే బైబిల్ చదవలేదనంట. అంత కఠినంగా శిక్షించి నువ్వు దేవుని వాక్యం చదివితేనే నీకు ఇదని చెప్పి చదవలేదని చెప్పి ఉప్పేసిన మోకాళ్ళు వేయించిందని ఒక పెద్ద దైవజనుడు సాక్ష్యం చెప్తుంటున్నాను. అంత కఠినంగా ఉండేవారంట. ఇప్పుడు సాత్వికం అయిపోయారు పేరెంట్స్. అంత సీరియస్గా తల్లిదండ్రులు లేరే? పిల్లలకి దేవుడు భక్తి అంత అవసరమా అని అంటే, నిన్న మా అమ్మగారు కారులో ఒక విషయం మాట్లాడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటి అని అడుగుతుంటే పిల్లలు ఒక విషయం చెప్పారా అంది. ఏంటమ్మా అన్నాను. దేవుని యందు భయభక్తులు ముందు మీకు రావాలంటే ఎవరికి కావాలి అని అడిగితే పిల్లలు ఏం చెప్పారట తెలుసా? ముందు మా అమ్మా నాన్నకు రావాలన్నారట. మా అమ్మా నాన్న తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటేనండి మాకు భయభక్తులు ఆటోమేటిక్గా వస్తాయి అని పిల్లలు చెప్పారని చెప్తుంటే ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ తరానికి? ఈ జెన్జీ అడ్వాన్స్లో ఉన్నారనిపించింది. నిజమే కదా అది? ఆ తల్లిదండ్రుల్లో ఆ సీరియస్నెస్ అనేది జీవితం పట్ల ఉన్నది, కానీ భక్తి మనుగడ పట్ల మనలో అంత తీవ్రత లేదని మీకు అర్థమవుద్ది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. మీరు ఈ శోధనకు గురయ్యారో బలయ్యారో, అసలు సాతాను దేవుడు అనే విషయాన్ని పక్కకు పెట్టి జ్ఞానము అనేటువంటి విషయంలో మిమ్మల్ని చేర్చాడు అనుకోండి, మిమ్మల్ని దూర్చాడు అనుకోండి, పడేశారు అనుకోండి, అసలు మీరు పడిపోయారో లేదో మీకు ఎలా తెలుసుద్ది? అది మీకు చెప్తాను. మీరు పడ్డారో లేదో తెలుసుకోండి. అంటే ఆ ఉచ్చులో సాతాను గాడు ఆల్రెడీ మిమ్మల్ని ట్రాప్ చేశాడో లేదో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పే విషయం మీరు ఖచ్చితంగా చెప్పాలి, అవును కాదనేది మీరే తెలుసుకోండి. నెంబర్ 1, నాకు తెలుసు. ఈ పదం ఎంతమందికి తెలుసు? ఏదైనా సందర్భం వచ్చేటప్పుడు మీరు ఫస్ట్ మీ నోట్లోంచి మీరేమంటారు? ఇక్కడ మీకు పోటీ చెప్తాను. మీ ఆవిడ చెప్తే మీరంటారా, ముందు మీకు తెలుసా? పురుషులు ఫస్ట్ ప్రెస్టీజ్ ఏంటి? నువ్వేం చెప్పక్కర్లేదు, నేను హెడ్, నాకు తెలుసు. ఇప్పుడు వీళ్ళు ఏదన్నా 2-3 సార్లు చెప్పబోయారు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏమంటారు? తెలియదు అనుకున్నావా? మాకు తెలుసు. నిజానికి నువ్వు ఎప్పుడైతే నాకు తెలుసు అనే జ్ఞానం మీదకి నువ్వు మనసు వెళ్ళిందో సాతాను నిన్ను ఉచ్చులో పడేశాడు. వాడు నిన్ను పట్టుకున్నాడు. వాడు నిన్ను ఎప్పుడైతే పట్టుకున్నాడో నీకు అర్థం అవ్వాలి, అరే నేను తప్పు చేశానా ఏంటి, నాకు తెలుసు అనే పదం నేను వాడాను అంటే ఏదో జరుగుతుంది అనే విషయం నీకు అర్థం అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, దీని మీద నాకు ఒక ఐడియా ఉందండి, దీని మీద నాకు ఒక అవగాహన ఉందండి. ఎవరైనా అన్నారా? ఎవరికైనా ఉందా? ఏదైనా విషయంలో ఐ నో సంథింగ్, నాకు ప్లానింగ్ ఉంది, నాకు అవగాహన ఉంది, నాకు ఐడియా ఉంది. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీకు ఆ పదం వచ్చిందా లేదా? ఎస్. ఎప్పుడైతే మీ మనసులో నాకు ఇది తెలుసు, నాకు ఒక అవగాహన ఉంది అని మీ మనస్సులోకి వచ్చిందో, ద ఇమ్మీడియట్ మూమెంట్ సాతాను మిమ్మల్ని శోధిస్తున్నాడని మీకు అర్థం అవ్వాలి. అంటే నీకు అవగాహన లేకపోవడం తప్పు కాదు, నీకు ఆలోచన ఉండకపోవడం తప్పు కాదు, ఉండడం తప్పు కాదు, తెలియడం తప్పు కాదు. కాకపోతే అక్కడ నీ మనస్సును, నీ హృదయాన్ని అపవాది ఏం చేస్తాడంటే, నీ జ్ఞానము మీద నువ్వు ఆధారపడు, నీ తెలివితేటల మీద ఆధారపడు, నీ మేధస్సు మీద ఆధారపడు అని నిన్ను తెలియకుండానే ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ప్రతిసారి ఒత్తిడి చేస్తారు. ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నిండు గురించి చూసుకోమంటాడు, తర్వాత దేవుడు అంటాడు. 3వ విషయం, ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నేను విన్నాను, సారీ, అంత క్లాస్ పీకక్కర్లేదు అనిపించిందా? నాకు మీరు చెప్పక్కర్లేదు అనిపించిందా? ఎప్పుడైతే మీరు నాకు చెప్పక్కర్లేదని ఒకళ్ళు చెప్పబోతున్నటువంటి కరెక్షన్ కానీ, సలహాని కానీ, సూచన కానీ మీరు అని నెట్టేశారో శోధకుడు గెలిచాడు, మీరు ఓడిపోయారు. మీ దేవునిని మీరు పక్కకు పెట్టి
దేవునికి స్థానాన్ని పక్కకు తీసి నాకు తెలుసు అనేటువంటి విషయానికి నీవు వినకుండా ఉండడానికి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. 4, నాకు చాలా అనుభవం ఉంది, ఈ విషయంలో నాకు చాలా అనుభవం ఉంది, నాకు తెలుసు, ఐ హ్యావ్ గుడ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. నిజానికి నీకు అనుభవం ఉంది అని ఏ విషయంలోనైనా మీకు ఒక పదం మీకు తెలిస్తే అది అబద్ధం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ విషయంలోనైనా నువ్వు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు, బట్ యు ఆర్ హాఫ్ నాలెడ్జ్ ఫెలో. నువ్వు పూర్తి జ్ఞానం నీ దగ్గర లేదు, దేవుని దగ్గర ఉంది. ఆ విషయం నీకు అర్థం కాదు. మేబీ ప్రపంచంలో నిన్ను గిన్నిస్ బుక్కి కర్తగానో లేకపోతే దానికి నీవు ప్రారంభికుడుగానో నిన్ను ఎత్తిపెట్టచ్చు, కానీ జ్ఞానము దేవుని దగ్గర ఉన్నంత నీ దగ్గర లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, నీ లోకపు జ్ఞానం ఏమాయను. నువ్వు అనుకుంటున్నావు అది జ్ఞానం అనుకుంటున్నావు, కానీ కాదు. మేబీ యు ఆర్ ప్రొఫెషనల్లీ యు ఆర్ ఎక్సలెంట్, నువ్వు అన్ని విషయాల్లో టాప్ అనుకో, కాదు, దేవునికన్నా నువ్వు తక్కువే. నా ఐదో విషయం చెప్తాను. నేను దీని గురించి చదివాను, నా ఏఐ తెలుసు, నాకు పర్ప్లెక్స్ ప్రో మెంబర్షిప్ ఫ్రీ ఎయిర్టెల్ కాబట్టి, లేకపోతే జెమినీ నా దగ్గర ఉంది, నాకు చాలా విషయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి దాని నుంచి నేను చాలా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాను. మేబీ యు ఆర్ గుడ్, నువ్వు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయటంలో ప్రొఫెషనల్గా నువ్వు చాలా పని చేయొచ్చు. డెఫినెట్గా నువ్వు ఆ విషయాన్ని సాధించావు. నిజంగా చెప్పనా, ఈ విషయాల్లో నేను చదివాను, నాకు ఏఐ తెలుసు, ఇవన్నీ నీకు ఎన్ని తెలిసినా దీని వెనక జ్ఞానానికి మూలం ఎవరు? కానీ అపవాది ఏం చెప్తాడు తెలుసా, అవసరం లేదు, ఎందుకు అంత ప్రయాస, చాలా సింపుల్ కదా ఈ మెథడు, వాడేసుకో, టెక్నాలజీని వాడేసుకో అంటాడు. 6, నేను చేయగలను, నాకు సామర్థ్యం ఉంది, నాకు తెలియందేమీ లేదు. ఇది గర్వం. నాకు సామర్థ్యం ఉంది, నేను చేయగలను, నాకు తెలియందేమీ లేదు. మేబీ గుడ్, నీకు తెలియదేమీ లేకపోవచ్చు. నిజానికి నీకు అన్నీ తెలుసా? మీ పక్కన అడగండి, మీకు అన్నీ తెలుసా అని. మీకు అన్నీ తెలిసిన వాళ్ళు మీకు తెలుసా అని అడగండి. పోనీ నేను చెప్పనా, అన్నీ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీకు తెలియాలి. ఈ లోకంలో అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పనా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఇద్దరు ఏక్ దూజేకి వెళ్ళేలాగా ఉన్నారనుకోండి, నువ్వు లేక నేను లేను, నిన్ను బట్టి నేను, ఇలా పాటలు పాడుకుంటున్నారు అనుకోండి. ఆ పిచ్చిది ఉందే ఆడపిల్ల, ఈ పిచ్చోడు ఉన్నాడే, వీడు ఏం చెప్పినా నమ్ముద్ది. ఎంత నమ్ముద్ది అంటే వీడు ప్రపంచ జ్ఞానంలా కనపడతాడు ఎరిదానికి. ఇది డిగ్రీ చదివిందా, డిప్లొమా చదివిందా, డాక్టర్ చదివిందా కాదు, ప్రియురాలకి జ్ఞానిలా కనపడతాడు. ఎందుకంటే వీడికి అన్నీ తెలుసు అన్నట్టే ప్రవర్తిస్తాడు ఎర్రోడు. తర్వాత వేరే విషయాలు, రంగులు బయటపడితే అది వేరే విషయం. అంటే ఆ సందర్భంలో ఒక్కడే పెళ్లి కాక మునుపు ప్రేమించిన ప్రియుడు మాత్రమే ఆడికి అన్నీ తెలిసినట్టు ఉంటాడు. ఇది ఒక్కతే నమ్ముద్ది, ఇంకెవడో నమ్మడు. ఆ పిల్ల తల్లిదండ్రులు పిలిస్తే ఆడొక ఎదవ అంటారు వాళ్ళు. ఆడికి ఏం తెలియదు, డాడీ వెనకలు తిరుగుతావేంటే, ఆడ ఎదవ పిచ్చోడు, ఆడికి ఏం తెలియదు. ఈవిడేమనుకుంటుంది, నీకేం తెలియదు డాడీ, ఆయనకు అన్నీ తెలుసు అంటుంది. ఇలాంటి వాళ్ళు ఒక్కడే ఉంటారు, ఇంకెక్కడ ఉన్నాడు ప్రపంచంలో. సరే, 7వ విషయం, మొన్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఢిల్లీలో, కాశ్మీర్లో, ఆయా ప్రదేశాల్లో జరిగిన బాంబు పేలుళ్లకు సూత్రధారులు దేన్ని చూసి బాంబులు తయారు చేయడం కనిపెట్టారో తెలుసా? గొట్టం, యూట్యూబ్. ఈరోజు తెలియందేం లేదు, నేర్చుకోవడానికి తెలియంది ఏముంది? యూట్యూబ్ ఉంది. నాకు ఏమైనా నేను నేర్చుకుంటాను, ఏమైనా తెలుసుకోగలను, ఏదైనా సాధించగలను, ఎలాంటిదైనా కనిపెట్టగలను. ఓకే, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఏదైనా నేర్చుకోవచ్చు. కానీ ఆ టైంలో కూడా నీకు చెప్పాల్సింది, నువ్వు సాతాను ఉచ్చులో పడ్డావు లేదు, నువ్వే తెలుసుకో. దాన్ని చూస్తూ ఎక్కువ టైం గడిపితే. నెంబర్ 8, నాకు మంచి జ్ఞాపక శక్తి ఉందండి. ఐ హ్యావ్ గుడ్ మెమరీ. నాకు డిగ్రీలు ఉన్నాయి, నా దగ్గర నేనే రాసిన పుస్తకాలు ఉన్నాయి, లేకపోతే పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి. గుడ్. మీకు మంచి మెమరీ పవర్ ఉండడం తప్పు కాదు. నీ మెమరీ పవర్ని చాలా అభ్యాసంగా వాడుకునే శక్తి నీకు ఉండొచ్చు. ఇవన్నీ నువ్వు చెప్పచ్చు, నాకు చాలా వెరీ గుడ్. ఆ జ్ఞానం విషయంలో నిన్ను బోల్తా కొట్టిస్తున్నాడు ఒకడు ఉన్నాడని నీకు అర్థం కాకపోవడమే నా బాధ అంతా. నెంబర్ 9, నాకు నాలెడ్జ్ ఉంది, గతంలో చాలా ప్రాక్టీస్ చేశాను. నిన్ననే దానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని కూడా నేను కనిపెట్టాను. ఓకే, గుడ్. నిన్నే కొత్తగా ఫ్రెష్ అనుభవం నీకుంది, చాలా దొరకచ్చు. నీకు మంచి నాలెడ్జ్ ఉంది, నో డౌట్. నీకు జ్ఞానం ఇచ్చినటువంటి వాడు దేవుడే, కానీ ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకోమని చెప్తున్నవాడు మాత్రం దేవుడు కాదు. ఎవడు? మీకు అర్థం చేసుకోండి. నెంబర్ 10, నాకంటూ ఒక టీం ఉంది, నాకు ఒక టెక్ సపోర్ట్ ఉంది. ఎలాంటి ప్రాబ్లంనైనా మేము ఛాలెంజింగ్గా దాన్ని గెలవగలం. గుడ్.
నీ ఛాలెంజింగ్గా నువ్వు గెలవగలను అనేటువంటి నీ అనుభవం, ఎక్స్పీరియన్స్డ్గా నేను సాధించగలను అని చెప్పగలిగినటువంటి ఒక విశ్వాసం, తప్పకుండా నువ్వేదో ఒకటి సాధించగలవు. కానీ ఇక్కడే డెడ్లైన్ ఒక మాట చెప్పాలి. ఈ 10 అంశాలు మీలో చాలామందికి జ్ఞానము ఉంది, మేము ఏదైనా చెయ్యగలము అని మీరు ఉచ్చులో పడ్డారని చెప్పడానికి ఒక ఉదాహరణలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాటకు తీసుకొస్తాను, వినండి. 100 సర్జరీలు చేసిన డాక్టర్కి దేవుడు అవసరమా? ఎస్ ఆర్ నో? 100 సర్జరీలు చేసేసాడు ఆయన. నెక్స్ట్ ఏం చేయకుండా కత్తిరి ఏమైపోద్ది? స్పాట్లోకి వెళ్ళిపోద్ది. మంచి ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోతాడు. నేను థొరాయిక్ సర్జన్, అంటే గుండెలో స్టంట్స్ వేసేటువంటి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక చీఫ్ డాక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ఆఫీస్లో సర్జరీ జరుగుతున్న ఆన్ టేబుల్ మీద జరుగుతుంటూ మధ్యలో బయటకు వచ్చి నాకు చూపిస్తున్నాడు. సార్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లాక్ ఉంది, ఇక్కడ నుంచి బ్లాక్ ఉంది అని అంటే నేను అన్నాను, ఏమంటే అది వై జంక్షన్ కదా, అక్కడికి మీరు తీసుకెళ్ళి స్టంట్ రిలీజ్ చేస్తే అది రప్చర్ అయితే మరి అన్నాను. అంటే ఆ పక్కన ఇంకొక ఆవిడ వచ్చి, అదే హెడ్ ఆఫ్ ద ఆపరేషన్ థియేటర్ ఆవిడ వచ్చి ఏమన్నది తెలుసా, నా భుజం మీద ఇలా చేసి, సార్ ఆయన ఎక్స్పీరియన్స్ ఎంతో తెలుసా అంది. ఎంత అండి అన్నాను. 25 years అంది. అమ్మయ్యా, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఎందుకు? డాక్టర్ ఈజ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అని తెలిసేటప్పుడు రిస్క్ ఆయన చేతిలో పెడతాం, ప్రాణం ఆయన చేతుల్లో పెడతాం. దేవుడి చేతిలో పెడతారా, ఆయన చేతిలో పెడతారా? వాట్ యు సే? డాక్టర్ని నమ్ముతారా, దేవుడు నమ్ముతారా? వైద్యో నారాయణో హరి, కాబట్టి ఆయనే దేవుడు అనేసే ఆ వేదాంతాలు చెప్తాం. ఖచ్చితంగా నువ్వు ఎవరు నమ్ముతావు? అప్పుడు దేవుడిని, డాక్టర్నే నమ్ముతావు. రైట్. రెండో విషయం చెప్తాను. మంచి చదువుకున్నటువంటి ఒక ఇంజనీర్, టెక్నాలజికల్గా అన్ని సపోర్టు తెలిసినటువంటి ఒక ఇంజనీర్ దేవుడు నమ్ముతాడా, తన టెక్నాలజీని నమ్ముతాడా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్లో గ్లిచ్ వచ్చినప్పుడు, ఏదో ప్రోగ్రామింగ్లో డిస్టర్బ్ అయినప్పుడు, ఏదో మాల్ ఫంక్షన్ అయినప్పుడు, లేదా సిస్టమ్ హ్యాక్ అయినప్పుడు దేవుడు నమ్ముతాడా, జ్ఞానం నమ్ముతాడా? వెరీ గుడ్. మెకానిక్ ట్రబుల్ షూట్ చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు నమ్ముతాడా, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ నమ్ముతాడా? ఎక్స్పీరియన్స్. టెక్నీషియన్స్ ప్రాబ్లమ్ షూట్ చేసి దాన్ని వర్కౌట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆడి బలాన్ని నమ్ముతాడా, లేకపోతే దేవుడు నమ్ముతాడా? బలాన్ని నమ్ముతాడు. ప్రీచర్స్ అంటే నాలాగా ప్రీచ్ చేసేవాళ్ళు దేవుడి మీద ఆధారపడతారా, ఏఐ, యూట్యూబ్, ఇతర రకరకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా సాఫ్ట్వేర్ చాలా అప్డేట్ వచ్చేసినాయి. పాస్టర్లకు సపరేట్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, తెలుసా మీకు? ఏ మెసేజ్ని కొంచెం అప్గ్రేడెడ్గా మాట్లాడాలనే టెక్నాలజీ కూడా వచ్చేసింది. సరే, ఎవరు నమ్ముతారో అది మీకు తెలుసుకోండి. హౌస్ వైఫ్స్ మీ చేతుల అనుభవాన్ని నమ్ముతారా, దేవుడు నమ్ముతారా? మీ పక్క వాళ్ళని అడగండి. వంటకి చెయ్యి తిరిగినోళ్ళు కదా మీరు. చేపల కూర మీరు ఉన్నట్టు ఎవరు వండలేరు. దేవుడిని అడిగి వండుతారా? మీకు నచ్చినట్టు ఎలా చేసినా కూర రుచి వచ్చేస్తా? మీరేం చెప్తారా, మా ఆవిడ ఎలా చేసినా అద్భుతం అంటారు కదా. అనుభవం దేవుడిని నమ్ముతుందా, చేతులు నమ్ముతున్నారా? వెరీ గుడ్. ఉద్యోగంలో రెగ్యులర్గా చేస్తున్నటువంటి జాబ్ హోల్డర్స్ పొద్దున్న క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోయి రాత్రి చొప్పులు ఇడుచుకుని వచ్చేవాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు దేవుడిని నమ్ముతారా, రెగ్యులర్గా వాళ్ళ అలవాటు నమ్ముతారా? అలవాటే కదా. ఎక్కడ దేవుడితో అవకాశం ఏముంటుంది, ఇంటరాక్షన్ ఏముండదు. వెరీ గుడ్. స్కిల్డ్, నైపుణ్యం కలిగిన వాళ్ళు దేవుడిని నమ్ముతారా, వాళ్ళ నైపుణ్యాన్ని నమ్ముతారా? నైపుణ్యాన్ని. ఒకవేళ స్పోర్ట్స్లో మంచి అనుభవం ఉందనుకోండి, దేవుడు నమ్ముతారా, నీ తాకత్ లేక నీ బలాన్ని నమ్ముతారా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమాయను? దేవుడి దగ్గర అవకాశం ఏది, దేవుని అవసరం ఏంటి? ఈ లోకపులో చాలామందికి తెలియని విషయం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం చాలా తక్కువ, నిన్ను నువ్వు నమ్మాల్సిన అవసరం ఎక్కువ. ఎందుకంటే నీకు చదువు ఉంది, నీకు తెలివి ఉంది, నీకు మేధస్సు ఉంది, నీకు జ్ఞానం ఉంది, నీకు బలం ఉంది, నువ్వేమైనా చేయగలవు. ఇది మనుషుల్ని రెచ్చగొట్టి ఏదో ఒకలాగా నిలబడడానికి అవకాశం ఇస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, డీప్ ట్రబుల్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు దేవుడి దగ్గరికి వస్తారు. రానంత వరకు ఎవరి దగ్గరికి వెళ్తారు? సమస్య రానంత వరకు ఎవరి మీద ఆధారపడతారు? సో మీ మీద మీకు ఉన్నటువంటి నమ్మకం, దేవుడి గురించి అంత ఆసక్తి అవసరం. ఒకవేళ ఏదైనా నార్మల్ రొటీన్ లైఫ్లో వాగ్దానం గుర్తు తెచ్చుకుని, దర్శనం గుర్తు తెచ్చుకుని, దేవా నువ్వే దిక్కు అనే ప్రార్థనలు వస్తాయా? సమస్య రానంత వరకు నీకు ఎప్పటికీ రాదు. రైట్. లెట్ మీ కమ్ టు ద క్లోజ్ పాయింట్. మీలో ఎవరికైనా ఒక్క ఫోన్ కాల్ చాలు అన్నిటినీ చక్కబెట్టగలను అన్నవాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఒక్క ఫోన్ మీకు ఇస్తే, ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఎలాంటి దాన్నైనా మీ చెట్టుకు తెప్పించగలరు. ఫోన్లు చేసి ఇసిగించో, ఇబ్బంది పెట్టో, ఎలాగొకలాగా
నాకు ఒక ఫోన్ వస్తూ ఉంటుంది. రాత్రి 11:30 తర్వాత స్టార్ట్ అవుద్ది, 3:30 వరకు సతాయిస్తుంది ఆ ఫోను. హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఆ అమ్మాయి డ్యూటీకి వెళ్తుంది, ఐసీయూలో ల్యాబ్లో థియేటర్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఏదో పెడత పని చేస్తుంది, నర్సు ఏదో ఇటు అటు ఏదో చేస్తుంది, నిద్రమత్తులోనో తెలుగులోనో అది తెలుగులోనో. ఇంకా రాత్రి సమస్య రాగానే ఇంకా నా ఫోన్ కొడుతుంది. నేనేం చేయాలి చెప్పండి? నేనేమన్నా హాస్పిటల్కి వెళ్తానా? ఇప్పుడు నేనేమన్నా సీనియర్ డాక్టర్నా, ఫిజిషియన్నా, నర్సునా? ఈ మూడు నాకు తెలియదు. నాకు తెలిసింది దేవుడి దగ్గరికి వెళ్ళడం. మాట్లాడితే నేను ఎత్తను, మ్యాక్సిమం ఎత్తను, కానీ ఎత్తేంతవరకు కొడద్ది. ఎంత ఊపుకో. ఓ రోజు బాగా ఇబ్బంది పడుతుంటే ఏంటోలే అని చెప్పి 3:10కి ఎప్పుడో ఫోన్ ఎత్తాను. అయితే అన్నయ్య చాలా ట్రబుల్లో ఉన్నాను, అర్జెంటుగా నువ్వు ప్రార్థన చేయాలంది. ఇప్పుడు సమస్య నీదా నాదా? ఇప్పుడు ఎవరు చేయాలి? నువ్వు ఆధారపడదంట. ఇప్పుడు నేను ఆధారపడాలా? ఇప్పుడు నేను ఆధారపడితే దేవుడు సహాయం నాకు ఇస్తాడా నీకు ఇస్తాడా? కానీ మీ నమ్మకం ఏంటంటే నేను ప్రార్థన చేస్తే నీ కార్యాలు జరుగుతాయి. మంచిది, నీ విశ్వాసాన్ని నేనేం తప్పు పట్టను. కానీ ప్రతి సందర్భంలో సమస్య విపరీతంగా ఉండేటప్పుడు నీ చేతిలో ఉండే ఫోన్తో చాలా పనులు అవుతాయి అనేటువంటి చాలామందికి నమ్మకం ఉంది. ఇక్కడ అపవాది నిన్ను దొరికింపజేసుకున్నాడు, నువ్వు దొరికిపోయావు, సాతాను ఉచ్చులో పడిపోయావు. మొదటి విషయం. రెండోది, నాకు చాలా పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ. పబ్లిక్ రిలేషన్స్ చాలా ఎక్కువ. నేను ఎక్కడికైనా ఎవరితోనైనా ఎలా వెళ్ళినా నేను వెళ్తే చాలు, నేను నిలబడితే చాలు, నేను మాట్లాడితే చాలు, నేను కనబడితే చాలు, నేను చెప్తే చాలు. పబ్లిక్ పిఆర్ ఎక్కువ. సో చాలామందికి ఈ పిఆర్ ఎక్కువ అనేటప్పుడు వాళ్ళకి సంబంధాల మీద నమ్మకం పెరిగినంత దేవుడి మీద నమ్మకం పెరుగుద్దా? పెరగదు. ఇప్పుడు నేను మీతో చెప్తాను, దేవుడి మీద నమ్మకం పెరిగిందన్నారో లేదో ఒక్కసారి నా మాటలకి మీ సమాధానం సరిగ్గా ఉండేలాగా చెప్పండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చెప్తుంది. 1 Corinthians 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుడు చెప్పేటువంటి ఆత్మ సంబంధమైన మనుషుల్ని ఏం చేయడట? అంగీకరింపడు. సమస్య ఏంటి? నువ్వు ఇంకా ప్రకృతి సంబంధంగా ఉండి దేవుడు తెలుసు, దేవుని శక్తివంతుడని తెలుసు, దేవుని వాక్యం మంచిదని తెలుసు, నా జీవితాన్ని మార్చాడని తెలుసు, కానీ దేవునికి పూర్తిగా ఒప్పుకోలేకపోవటం ప్రకృతి సంబంధి యొక్క బలహీనత. పూర్తిగా ఒప్పుకోడు, పూర్తిగా లోబడడు. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు దేనిని నమ్ముతారో ప్రకృతి సంబంధం ఆత్మ సంబంధం మీకు తెలిసిపోండి. చిన్నపిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఒక 4-5 ఏళ్ళు వరకు ఉండేటువంటి పిల్లలు, 4 అంటే మాట్లాడేస్తారు, ఓ 2 ఏళ్ళు అనుకుందాం, అంటే మాటలు వచ్చి రాని వయసులో ఉండేటువంటి పిల్లలు విపరీతంగా ఏడుస్తున్నారు. ఇంట్లో రాత్రి 7 గంటలకి పడుకోబెడుతున్నారు, ఆడు ఉలిక్కుపడి లెగుస్తున్నాడు, లేచి తుల్లు పడుతున్నాడు. పిల్లలు 2 ఏళ్ళలో పిల్లలు తుల్లుపడి లెగిసిపోతున్నారు. మీరు పాలు పడుతుంటే కక్కేస్తున్నారు, కక్కేటప్పుడు కూడా మళ్ళీ ఇంత ముద్దలుగా కక్కుతున్నారు. మీ ఇంట్లో ఒక పెద్దలు ఉంటారు, పెద్దలు వయసులో పెద్దలు, అదే జ్ఞానులు, ముసలోళ్ళు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు తెలుసా? పిల్లోడు ఇంత బాగా ఉరుకులకు పడుతున్నాడంటే గాలి పట్టింది, దిష్టి తగిలింది, భయపడుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ప్రకృతి సంబంధమైన మనిషి వెంట్రుకలను, మిరపకాయలని, ఇంత ఉప్పుని తీసుకొని వచ్చి ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఆ కళ్ళు దృష్టి, ఏళ్ళ దృష్టి, అటు సైడ్ నుంచి 3 సార్లు, మళ్ళీ ఇటు సైడ్ నుంచి 3 సార్లు తీసుకెళ్ళి ఏం చేయాలి? నిప్పుల మీద వేస్తే, ఉప్పు నిప్పుల మీద వేసినా, వెంట్రుకలు నిప్పుల మీద వేసినా, మిరపకాయలు నిప్పుల మీద వేసినా పడపడలు ఆడవా? అప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసు? ఎంత దిష్టో, నువ్వు ప్రకృతి సంబంధివి. ఈ లోపు ప్రకృతి సంబంధం ఏం చేస్తారు తెలుసా? ప్రేరాయలు ఏది అమ్మా, బుడ్డి ఏది, కొబ్బరి నూనె ఏది? బాబుతో ప్రార్థన చేయించాం కదా బుడ్డి, దినకరణ్ గారు ప్రార్థన చేసి ఇచ్చాడు కదా జీసస్ కాల్స్ బుడ్డి. అక్కడికి వెళ్ళాం కల్వర్ బుడ్డి, అక్కడికి వెళ్ళాం థామస్ బుడ్డి, అప్పుడు కొన్నాం కదా ప్రేయర్ టవర్లోని అల్ల బుడ్డేది. దాంతో ముందు సిలువు ముద్రలేసి నెత్తి మీద పామి ఓ పక్క ప్రాక్టికల్స్ అయిపోతాయి. ఇవన్నీ ప్రకృతి సంబంధి. వీడికి ఎంతసేపు దేవుని మధ్యలో పక్కన ఫోన్లు ట్రై చేస్తూ ఉంటుంది. అన్నయ్య దొరుకుతాడేమో చూడు, ఎత్తాడేమో చూడు. ఆయన ఒక మనిషే, ఆవిడ ఒక మనిషే, ఒక నిద్ర ఉంటుంది, ఒక ఆకలి ఉంటుంది, ఒక పని ఉంటుంది, ఒక పాట ఉంటుంది. అయినా నీకు అనవసరం, నీ పని అయిపోవాలి అంతే. ప్రకృతి సంబంధం కదా. దేవుని ఆత్మ సంబంధికి, దేవుని ఆత్మకార్యాలకి వీళ్ళు ఏమవుతారట? అపోజిట్ అవుతారు. వీళ్ళకి తెలీదు, వీళ్ళకి దేవుని పవర్ తెలీదా? దేవుడు అంటే ఇష్టం మాత్రమే ప్రకృతి సంబంధులు. వీళ్ళు ఎంతసేపు లోక సంబంధమైనటువంటి చిన్న చిట్కాలు,
ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు, వీటిని మాత్రమే ఆశ్రయించి వాటితోనే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత మాత్రమో దేవుని శక్తిని ఎరగని వారు, ప్రకృతి సంబంధమైన వ్యక్తులు మాత్రమే. ఇక్కడ మందులు వేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. చక్కగా మీ జబ్బులు వస్తే చక్కగా మందులు వేసుకోండి, ఆపరేషన్లు చేయించుకోండి, కట్లు కుట్లు థెరపీలు అన్నీ చేయించుకోండి. దేనికి నీ విశ్వాసానికి సంబంధం లేదు. రైట్, ఇప్పుడు మిగిలిన విషయంకి వస్తున్నాను. నిజంగా నువ్వు దేవుని సంబంధమైన వ్యక్తివో కాదో తెలుసుకోవడానికి ఒక మొదటి మాట, నేను 20 విషయాలు చెప్తాను. ఈ 20 విషయాలు నువ్వు దేవుని సంబంధిగా ఉండినట్లయితే నువ్వు దేవుని కుమారుడు ఒకటికి దేవుడు కృపణిస్తాడు. నెంబర్ 1, దేవుని సహాయం అడుగుదాం. నాన్నగారు చెప్పండి, ఎప్పుడు అడుగుతావు? అంతా అయిపోయిన తర్వాత ఫస్టా? ఎప్పుడు అడుగుతారు చెప్పండి? నీ ప్రాబ్లం ఐడెంటిఫై అయిన వెంటనే, లేక ఇదేం చేయాలో తెలియని వెంటనే ఫస్ట్ నీ నోట్లోంచి రావాల్సిన మాట ఏంటి? లెట్స్ సీక్ గాడ్స్ హెల్ప్. ఆయన దివ్యమైన అద్భుతమైన తక్షణ సహాయము మనకివ్వగలిగిన వాడు అని నీ హృదయం నీకు చెప్పకపోతే, నీ తెలివి, మేధస్సు, అనుభవం లేక నీకున్నటువంటి వనరుల మీద, వస్తువుల మీద ఆధారపడమని చెప్తాడు శోధకుడు. ఎప్పుడైతే చెప్పాడో నిన్ను శోధిస్తున్నాడు, నిన్ను టెంప్ట్ చేస్తున్నాడు అనే విషయం నీకు అర్థం కాదు. నువ్వు పడిపోతూ ఉంటావు. ఆల్వేజ్ నీ తెలివితేటల మీద నువ్వు ఎప్పుడు పడుతున్నా దేవుని సహాయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. లాస్ట్లో ఎవడు చేయాలి సహాయం? ఖచ్చితంగా దేవుడే చేయాలి, దేవుడి దగ్గరికి వస్తావు. కానీ ప్రారంభం నుంచి నిన్ను శోధిస్తున్న శోధకుడు మొట్టమొదట వాడిని నువ్వు తలంచుకునేలాగా, నువ్వు పడిపోయేలాగా చేస్తున్నాడా లేదో చూసుకో. నెంబర్ 2, మొదటిది దేవుని సహాయం అడుగుదాం. నెంబర్ 2, దేవుని ఆలోచన కోరుకుందాం. చెప్పండి, అన్నీ మీకు తెలిసినప్పుడు దేవుడు ఆలోచన అడుగుతారా? అన్నీ మీకు తెలిసి ఏం చేయాలో. మీరు బ్యాంకులో పనిచేస్తారు, ప్రోటోకాల్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతారు. కానీ ఆ టైంలో దేవా నీ ఆలోచన నాకు దయచే అని అడుగుతారా? ఎందుకు? ఎంటర్ కొడుతుంటే పనిచేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక ఎంటర్ కొట్టడమే కదా మీకు కావాల్సింది. కానీ అది కొట్టేటప్పుడు తప్పు లేకుండా నాకు సహాయం చేయని దేవుని సహాయం అడుగుతారా? ఎప్పుడైతే నీవు దేవుని ఆలోచనను నేను కోరడానికి అవసరం లేదు, నాకు తెలిసిన పద్ధతిలో నేను వెళ్ళిపోతాను, నేను చెయ్యగలుగుతున్నాను అని నువ్వు అనగలుగుతావో, ద ఇమ్మీడియట్ మూమెంట్ నువ్వు సాతానులకు చిక్కుపోయావని నువ్వు తెలుసుకో. నెంబర్ 3, దేవుని జ్ఞానము దయచేయమని అర్థిద్దాం. దేవా నీ జ్ఞానము నాకు దయచేయి అని అర్థిద్దాం, అడుగుదాం. నీ జ్ఞానం పనికిరాదు. మనుషుల జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం అయిపోద్ది. కాబట్టి అది వద్దు. నీ జ్ఞానం నాకు ఇవ్వవు బాబు, ఈ విషయంలో నాకు నీ జ్ఞానం ఇవ్వా, నీ జ్ఞానం నాకు కావాలి ప్రభా. ప్రతిసారి దేవుని జ్ఞానానికి అర్థించే అవసరం నీకు ఉంటుందా? అడగగలవా? నువ్వు రొటీన్ లైఫ్లో నువ్వు ఇష్టపడిపోయావు కదా, అన్నీ నీకు తెలిసిపోతున్నాయి. నెక్స్ట్ ఏమైపోతుందో కూడా ఊహించేస్తున్నావు. పరిస్థితులు నీ చేతుల్లోకి వచ్చేస్తున్నాయి, నీ తెలివితేటలు నీకు చెప్పేస్తున్నాయి, నీ జ్ఞానం, నీ జ్ఞాపక శక్తి, నీ అనుభవం, నువ్వు వాటిని ఊహించే శక్తి అన్నీ నీకున్నాయి. కానీ దేవుని యొక్క జ్ఞానం దయచేయమని నువ్వు అర్థించడం అవసరమా? అడుగుతారా? నెంబర్ 4, ప్రభువా నీకు నా బలం సరిపోదు, నీ బలం నాకు పంపించండి. లార్డ్ ఐ వాంట్ యువర్ స్ట్రెంగ్త్. యెహోవాయే నా బలము. నేను ఈ మాటలు మీతో చెప్పేటప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. దావీదుకు యుద్ధం చేయడం తెలియదు, కానీ సింహం నోరు చీల్చడం తెలుసు. దావీదుకి యుద్ధంలో ఉపాయాలు ఎలా చేయాలో తెలియదు, కానీ ఎలుకబంటిని చీల్చి చెండాడి దాన్ని చంపడం తెలుసు. మరి అలాంటి బలం కలిగిన వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువు యొక్క బలం పంపమని ఎందుకు ప్రతిసారి అర్థిస్తాడు? ఒక వ్యక్తికి దేవుని బలం ఎప్పుడు అవసరం? అతని సామర్థ్యం లేనప్పుడు కదా, పిరికోడైనప్పుడు కదా, బలహీనుడైనప్పుడు కదా. కానీ ప్రతిసారి అతను దేవా నీ బలము, నీ బలము, యెహోవా నా బలమని ఎందుకు పాట రాస్తాడు? ఎందుకు ఆ పాటలు పాడతాడు? యెహోవాయే నా బలమని ఎందుకు మనం యథార్థమైనదనే పాటలు ఎందుకు రాసుకుంటాం? గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నీ బలము నీకు సరిపడినంత ఉండొచ్చు, నీ బలము నిన్ను నమ్మగలగచ్చు, కానీ దేవుని బలము మీదకు నువ్వు వస్తున్నావా లేదో చూసుకో. నెంబర్ 5, దేవుని శక్తి నాకు కావాలి. లార్డ్ ఐ వాంట్ యువర్ పొటెన్షియల్, యువర్ ఎనర్జీ. నీ శక్తి నాకు కావాలి, నా శక్తి తక్కువ. ఐ నో దట్ ఐఎమ్ లిమిటెడ్. లార్డ్ ఐ వాంట్ యువర్ పవర్, ఐ వాంట్ యువర్ ఎనర్జీ, ఐ వాంట్ యువర్ సోర్స్. ఎప్పుడు అడుగుతారు? అన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా. మీ పాకెట్ నిండా డబ్బు ఉండేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ హెల్ప్ కావాలని అడుగుతారా? ఎవరు నమ్ముతారు అప్పుడు? మిమ్మల్ని మీరు నమ్ముతారు, మీ డబ్బుల్ని మీరు నమ్ముతారు కదా. ప్రతి సందర్భంలో మీరు ఎప్పుడైతే దేవుని శక్తి కావాలి అని అడగడం ప్రారంభిస్తారో, సాతానుని మీరు గెలవడానికి దేవుని యొక్క బలమును మీరు ఆశ్రయిస్తున్నారని అర్థం. పొరపాటును కూడా నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని నువ్వు నమ్ముతున్నట్లయితే
జాగ్రత్త సుమి, నువ్వు నష్టపోవటానికి చాలా దగ్గరగా ఉన్నావు. నీ ఆత్మీయ జీవితంలో ప్రతి సందర్భంలో ఈ శక్తి భౌతిక యుద్ధాలు చేసేది కాదు, ఆత్మీయ యుద్ధాలు చేసేవి. భౌతికమైన బలహీనతల్లో కాదు, ఆత్మ సంబంధమైన బలంగా నడిపించేవి. ఇవేవి కూడా ప్రకృతి సంబంధమైన వ్యక్తికి అర్థం కావు. కేవలం వీళ్ళకి ఏంటంటే దేవుడు అవసరం, బైబిల్ అవసరం, చర్చి అవసరం, కానీ లోకంలో మనకున్న అనుభవం కూడా చాలా విలువైనదిగా భావిస్తారు. కానీ దేవుడే నా బలమని ఎప్పుడు నీకు తెలుస్తుంది? ఎప్పుడు నువ్వు ఆశ్రయిస్తావు? ఎంత ఎక్కువగా ఆధారపడగలవు? అక్కడ జ్ఞాపకం చేసుకో. నెంబర్ 6, అయ్యా నాకున్నవన్నీ నాకు పక్కకి పెట్టు, యువర్ గ్రేస్, నీ కృప నాకు కావాలి. నీ కృప లేకదే నేను బతకలేనయ్యా, నీ కృప నాకు కావాలి, నీ కృపను నాకు పంపు, నీ కృపయే నన్ను బతికిస్తుంది. నీ కృప లేకపోతే పౌలు ఎంతో జ్ఞానం కలిగినవాడు, కానీ ప్రతిసారి దేని గురించి అందిస్తాడు? ఎందుకు ఆ కృప గురించి మాట్లాడతాడు? హోసన్న మినిస్ట్రీ జేసన్న గారు ఆయన మాట మాట్లాడుతూ ఒకసారి ఇలా కూర్చుని ఆయనకి భోజనం సర్వ్ చేస్తుంటే ఆయన పాటలు పాడుతున్నారు. రాత్రి 11 గంటలకు భోజనం చేస్తున్నాడు. పెడుతున్నప్పుడు ఆయన మాట అన్నాడు, ఎవరో ఏదో పదం నుంచి కృప అంట అగో అన్నాడు. ఏంట్రా బాబు ఈయన కోపం వచ్చిందని అందరం ఆయనకేసి చూస్తుంటే, ఆ పదం పాడడానికి నాకొక్కడికే లైసెన్స్ ఉంది, మీకెవడికి లేదన్నాడు. నిజంగా షాక్ అయ్యాం. ఆయన కోపం వచ్చింది అనుకుంటే ఆయన అన్నంటాడు, కృప గురించి పాడాలంటే నాకే అర్హత ఉంది, ఆ కృప గురించి నేనే పాడతాను, మీరు ఎవడో పాట ఎత్తకండి అన్నాడు. ఎంగిల్ చేత్తో అన్న నోట్లో పెట్టుకుంటూ కూడా ఆ కృప అనే పదం వినంగానే నేనే దేవునికి అర్హతగా నేను పాడాల్సిన వాడిని అంటాడు ఆయన. ఎంత సంతోషం వేసిందో ఆ అనుభవానికి. ఒక సేవకుడు దీనుడై ఆయన బలాన్ని కానీ ఆయన మినిస్ట్రీలో ఉన్న జనాన్ని కానీ నమ్మటలా, ఆయన దేవుని కృపను నమ్ముతున్నాడు. అలాంటి దీనత్వం కలిగిన వాళ్ళు ఎంతమందిని చూస్తాం మనం ఈరోజు? మన హృదయాలలో మనకు ఎంత కృప మీద ఆధారపడ్డాం. అన్నీ నీకుంటే నువ్వు కృప కావాలా? ఏమన్నా కృప కావాలా? ఆల్ వెల్, ఆల్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అంతా ప్లగ్ అండ్ ప్లేలో అయిపోతుంది. పొద్దున్న లేచిన సాయంత్రం వరకు నీకు అసలు ఏ ప్రాబ్లం అనిపించట్లా. కృప గురించి కనిపెడతావా? సాతాను గడి నిన్ను అక్కడ మోసం చేస్తాడు. అన్నీ ఉండేటప్పుడు నువ్వంతా నీతిమంతుడివి, నువ్వు పర్ఫెక్ట్, నువ్వు ఏ తప్పు చేయట్లేదు, అందుకే నీకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. డోంట్ వర్రీ, యూ నీడ్ నాట్ గాడ్. అసలు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, అసలు నీకు దేవుని అంటే అవసరం లేదు, నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదని చెప్తాడు. ఎంత మోసంలోకి తీసుకెళ్తాడంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఈ విషయాన్ని నేర్పకపోతే పెద్ద అయ్యేటప్పటికి వీళ్ళు యవ్వన కాలంలోనే తప్పిపోతారు. ఇక పెద్దవాడైన తర్వాత దేవుని యొక్క కృప అంటే ఏంటో కూడా వాడికి తెలియదు. వాడు డబ్బుని కృప అనుకుంటాడు, లోకంలో ఉండే ఆశీర్వాదాలను కృప అనుకుంటాడు, సుఖాలు, లగ్జరీలు, సౌకర్యాలు వాటిని కృప అనుకుంటున్నాడు. కాదు, దేవుని కృప ఎంతైనా ఆకాశం కంటే ఉత్తమమైనది అనే కృపని మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 7, ఏ పని చేసినా, పొద్దున్న లేచిన వెంటనే ఏ పని చేసినా, ప్రభువా నీ కార్యం నేను చూడాలి, ప్రభువా నీ కార్యం నేను చూడాలి నాయన, నీ కార్యం నేను చూడటానికి నన్ను ఈరోజు రెడీ చేయి. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఉదయం లేచిన వెంటనే దేవుని కార్యం కోసం? కానీ రొటీన్ లైఫ్లో వెళ్ళిపోతున్నప్పుడు మీకు దేవుని కార్యం ఎందుకర్రా? సమస్య రావాలా, ఎవడో మూతిపళ్ళు మీద రాళ్ళేలా కొట్టాలా, ఎవడో వెనక నుంచి ఒక బ్యాక్ బైట్ అరవాలా, ఏదో దెబ్బ కాళ్ళకి తగలాలా, ఏదో నుదుటి బొప్పు పట్టాలా, అప్పుడేమడుగుతాం? ప్రభువా నువ్వు ఉన్నావని ఆడికి తెలియాలా. ఎవరికి తెలియాలి? ఆడికా నీకా? కార్యం ఆడికి జరగాల, నీకు జరగాల? ఇక్కడ ఎంతసేపు నువ్వు ఆడికి ఏదో ఒకటి చేస్తే కానీ నువ్వు ఉన్నావని నేను నువ్వు నమ్మడమే ముఖ్యం, ఆడికి చేయడం కాదు. దేవుడు చేసే అద్భుతం ఎలా ఉంటుందో మీకు మాట చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే అవమానించబడతావో, ఎప్పుడైతే శపించబడతావో, ఎప్పుడైతే సిగ్గుపరచబడతావో, నువ్వు ఏ ప్రార్థన చేసినా నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ దగ్గర నిన్ను ఆశీర్వదించి ఇది నేను చెయ్యగలిగిన వాడను అని రుజువు చేస్తాడు. అది దేవుని లక్ష్యం. అంతేగాని ఆడికేదో చేసి దేవుడు నీకున్నాడని అదేంటి దేవుడు? అదే దేవుడు. నువ్వు నాతో ఉన్నావని ఆడు మెట్లు మించి పడిపోవాలన్నావు అనుకో, దేవుడు నన్ను మెట్లు మించి పడిపోనివ్వడు. నీ దగ్గరికి ఆడు 2 అంతస్తులు ఎక్కొచ్చేలాగా నేను 2వ అంతస్తులు ఇల్లు కొనేలా చేస్తాడు. నువ్వేమో ఆడి పడిపోవాలనుకోండి. అసలు దేవుని యొక్క ప్రణాళిక నీకు సరిగా అర్థమైతే నువ్వు అలాంటి పదాలే వాడవు. దేవా నీ కార్యం నేను చూడాలి, ఈరోజు నీ కార్యం నాకు దయచేయి ప్రభా. ఎవరైనా స్త్రీలు మీకు ఒక కృపావరం ఇస్తున్నాను, తీసుకెళ్ళండి. మీరు ఉదయంలో లేచి ప్రభువా ఈరోజు నీ కార్యం నేను చూడాలనుకుంటున్నాను, ఇదిగో వంటగదిలోకి వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయి,
నీ కార్యము నేను చూడాలనుకుంటున్నాను, నీ కార్యము నా చేతుల ద్వారా జరగాలనుకుంటున్నాను, నీ పనులకు నేను సాక్షిగా ఉండాలనుకుంటున్నాను, నీ కార్యాల మధ్యలో నన్ను బలపరచు, నిన్ను మహింపరచడానికి నీ కార్యాలకు నేను సాక్షిగా ఉంచు అని మీరు అడగండి. 8:30కు వంట అయిపోద్ది, 9:30కి మీ ఇంట్లో పనులు అయిపోతాయి, 10 గంటలకు ఏం చేయాలో తెలియదు. ఏటి ప్రభువా, కొత్తప్పుడు 11, 12, 1 గంటకు కూడా అసలు స్నానం అవ్వదు, ఇప్పుడేంటి అన్ని పనులు అయిపోయినాయి అంటే ఏం జరిగింది అక్కడ? సూర్యుడిని ఆపుతాడు, చంద్రుడిని ఆజ్ఞాపిస్తాడు దేవుడు. ఇది నీకు అర్థం కావడానికి చాలా టైం పడుద్ది. ఆ కృప కొరకు అడగాలి, ఆ కార్యము నువ్వు చూడగలగాలి. ఒత్తిడి, చాలామంది చెప్తారు ఆఫీస్లో పనండి బాబోయ్. ప్రభువా నీ కార్యము నేను చూడాలయ్యా, ఈరోజు నీ కార్యం అంతేనా? పొద్దున్న లేచి పిఏ ప్రోగ్రామ్ ఏంటి అని ప్లానింగ్ లేస్తావా? నీవు ఆర్గనైజర్ తీసుకుని టైంకి నెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ అండి. దేవుని కార్యాన్ని నువ్వు అర్థించడం, యాచించడం, దేవుని సహాయం తీసుకోవడం మాత్రమే నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు అనడానికి ఒక గొప్ప సాక్ష్యం. నీవు నీ బలాన్ని ఎప్పుడూ నమ్మద్దు, దేవుని కార్యానికి ఎప్పుడు చూడాలంటే ఎదురు చూడాలి. నెంబర్ 8, ప్రభా ఈరోజంతా నీ మీద ఆధారపడతాను నాయన, ఇంకెక్కడికి దేన్ని నమ్మను ప్రభువా, నీ మీదే ఆధారపడతాను నాయన. ప్రతి సందర్భంలో నువ్వు దేవుని మీదే ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన మీద ఆనుకొనుట, ఆధారపడుట, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. నేను దేవుని మీద ఆనుకున్నానా లేదా, ఆధారపడ్డానా లేదా? ఎప్పుడైతే నువ్వు ఆనుకోవటం, ఆధారపడడం నేర్చుకుంటావో నీ జీవితంలో నువ్వు ఏమైతే చెయ్యలేవో ఆ పనులు ఆయన నీ ద్వారా జరిగిస్తాడు. ఆ ఆనుకునుట అనే అనుభవం, ఆధారపడటం అనే అనుభవం మనిషి హృదయంలో నుంచి రావాలి, ఏదో నోటి మాటల నుంచి వస్తే కాదు. కంప్లీట్ డిపెండెన్సీ, కంప్లీట్ సరెండరింగ్. ఆయన చిన్నపిల్లోడు మీరు ఎత్తుకున్నారనుకోండి, ఆడు ఎవరి మీద ఆనుకుంటాడు, ఎవరి మీద ఆధారపడతాడు, ఎవరి మీద తన శరీరాన్ని పూర్తిగా వాల్చి నిద్రపోయి విశ్రాంతి తీసుకుంటాడు? ఏంటి వాడికి ఆ ట్రస్ట్? ఆ బేబీకి ఆ మదర్ మీద ఉన్న ట్రస్ట్ ఏంటి? అదండి ఆనుకోట. ప్రభువా ఈరోజు నేను నీ మీద ఆధారపడతాను అంటే దైవికమైన ప్రాధాన్యతను కోరుకుంటా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ మీద నేను ఆనుకుంటాను, ఈరోజు నేను నీ మీద ఆధారపడతాను. మీ పర్స్ నిండా డబ్బులు ఉంటాయి కానీ దేవుని మీద ఆధారపడండి. నీ నోట్లో మాటల వల్ల పనులు అయిపోతాయి కానీ దేవుని మీద ఆధారపడండి. మనుషులు మీ కొరకు ఏం కావాలన్నా చేస్తారు కానీ దేవుని మీద ఆధారపడండి. పరిస్థితులు ఏదైనా నీకు అడ్డు లేదు, ఆటంకం లేదు కానీ దేవుని మీద ఆధారపడండి. మనుషులు మీకు లోబడుతున్నారు అయినా దేవుని మీద ఆధారపడండి. సందర్భాలు ఏవొచ్చినా ధైర్యంగా నీకుంది, నో, నీ ధైర్యాన్ని నువ్వు నమ్మద్దు, దేవుని మీద ఆధారపడు. నీకు చదివేసుకున్నావు, మంచి మెమరీ పవర్ ఉంది, పరీక్షలో ఏమొచ్చినా రాసేస్తావు, వద్దు, దేవుని మీద ఆధారపడండి. ఏ పరిస్థితిలోనైనా నేను సాధించగలను, లేదు, దేవుని మీద ఆధారపడండి. అక్కడికి వెళ్తే నేను సాధించగలను, లేదు, దేవుని మీద ఆధారపడండి. నువ్వు ఏం చేసినా నీ హృదయంలో అర్థం కావాల్సింది నేను దేవుని మీద ఆధారపడతాను, ఆనుకుంటాను. ఈ పదాలు సాతానుగాడు ఊరుకుంటాడా? ఫస్ట్ మీకు ఏం చెప్తాడు? నీకు అనుభవం లేదా, నీకు ఆలోచన రాదా, నువ్వు ఆ రెగ్యులర్ ప్యాటర్న్ నీకు తెలీదా, ఇవన్నీ నీకు తెలుసు కదా, ఎందుకు మీరు చేయాలి, కమాన్ పో పో వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపో, ఏమవుదు పో అనిపిస్తారు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడలేదని చెప్పడానికి ఇదే సాక్ష్యం అండి. నెంబర్ 9, దేవుని మాట మీద నమ్మకాన్ని పెంచుకుంటాను. ఎవరి మాట? ఇప్పుడు ఒకవేళ నేనే గనక మీకు మాట ఇచ్చి, నేను ఒక పాస్టర్గా, ఒక అన్నయ్యగా మీరు నాతో ఏం మాట్లాడేది, నేను చూసుకుంటాను అన్నాను అనుకోండి, మీకేంటి భరోసా ఏంటి? నాతో అనుభవం కలిగిన వాళ్ళకి చాలామందికి తెలుసు, ఒకవేళ అన్నయ్య ఆ మాట అన్నాడంటే మాత్రం దాంట్లో ఏం చూడక్కర్లేదు, ఇంక మర్చిపో, అది అయిపోద్ది అంతే అన్న ధీమా మీకు వచ్చేస్తుంది. దేవుడిని నమ్ముతారా, నన్ను నమ్ముతారా? మీ అనుభవం నాకు మీకేం చెప్పింది? అసలు మరి అన్నయ్యకి చెప్తాను ఇంకేం పర్లేదని ధైర్యం వచ్చేస్తుంది. చూసారా, ఆ సమయంలోనే నువ్వు నమ్మాల్సింది దేవుని మాట మీద నమ్మకం పెంచుకోవాలి. ఎవరి మాట? ఇక్కడ పొరపాటు ఏంటో చెప్తాను మీకు. చాలామంది నెహెమ్యాతో దేవుడిచ్చిన మాట నమ్ముతారు, దావీదుకు దేవుడు చెప్పిన మాట నమ్ముతారు, సొలొమోనుకి దేవుడిచ్చిన మాట నమ్ముతారు, ఇర్మియాకి దేవుడు చెప్పిన మాట నమ్ముతారు, యెహెజ్కేలుకి దేవుడు చెప్పిన మాట నమ్ముతారు, మరి ఎవరో ప్రవక్తలకి యెషయాకి దేవుడు చెప్పిన మాట నమ్ముతారు. అసలు నీతో దేవుడు అని చెప్పాడంటే మీ నోట్లో మాట ఉండదు. 31వ తారీఖు రాత్రి మీరు తీసే మాటలన్నీ ఎవరివి? దేవుడు మీకు ఇచ్చినవా ఇంకెవరికో ఇచ్చినవా? నిజం చెప్పరే? వేరే వాళ్ళకి ఇచ్చినవి మీరు పట్టుకొచ్చి మీరేమంటున్నారు? నాకు మాట ఇచ్చాడు, నాకు మాట ఇచ్చాడు, దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మంచి వాగ్దానం నీకు ఇచ్చాడా? ఆ సందర్భంలో, ఆ కాలంలో ఆ వ్యక్తిని బలపరచడానికి దేవుడు మాట్లాడినవాడు. అయితే దేవుని వాగ్దానాలు నిన్న నేడు నిరంతరము చెల్లుబాటు అయ్యేవి, డౌట్ లేదు.
వాటిని పట్టుకోవడంలో తప్పేమీ లేదు. కానీ నీతో మాట్లాడే మాట వినకుండా ఎవడో మాట్లాడిన మాటలు నమ్మడం నాకెందుకో కొంచెం నీ మీద డౌట్గా ఉంది. సాతాను గడు ఇక్కడ కూడా తప్పిస్తున్నాడు నిన్ను. అసలు నీతో వచ్చే ప్రామిస్ ఏంటి? లార్డ్, వాట్ యు ఆర్ గివింగ్ గ్యారంటీ టు మీ? నాతో నువ్వేం చెప్తావు? నాతో నువ్వు ఎలా నడుస్తావు? నాతో నువ్వేం చేస్తావు? ఇదిగో నేను వెళ్తున్నాను, లేకపోతే పని చేస్తున్నాను, ఇదిగో నేను అడుగుతున్నాను, నువ్వు నాకు ఆలోచన చెప్పు, నాకు నీ కార్యం చూడాలనుకుంది, నువ్వు నాకేం చెప్తావు చెప్పు. ఎప్పుడైనా అడిగారా? మనకేం తెలుసు అంటే వెళ్ళిపోదాం, చేసేద్దాం, అయిపోద్ది, వచ్చేద్దాం, నమ్ముడు నీ వలన అయితే. ఆ వాక్యం ఎక్కడది? దీనికి సంబంధించిన కాంటెస్టు అది ఎత్తిపెట్టేసుకుని నీకు నువ్వు ఆపాదించేసుకుని వెళ్ళిపోయి దేవుడు అనేసి అక్కడ జరగలేదు అనుకోండి. దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కాదా? అసలు ముందు అది నీ చిత్తం, అది దేవుని ఉద్దేశమా కాదని నువ్వు అడగలేదే. సో చాలా సందర్భాలలో ఈ సమస్య చాలా ఇబ్బంది పడి, ఇక్కడ నేను ఈరోజు మీతో చెప్తున్న వ్యక్తిని నేను కూడా ఒకప్పుడు మీ ప్లేస్లో కూర్చుని ఇలాగ మాట్లాడినోడ్నే, అలాంటి వాగ్దానాలు తీసి గింతులేసినోడ్నే, అలాంటి వాగ్దానాలు పట్టుకుని నమ్మి స్వతంత్రించుకుని ప్రయత్నం చేసినోడ్నే. కానీ తిరిగి దేవుని యొక్క మాట వాక్యంలో నుంచి అర్థం చేసుకున్న తరువాత, ఆయన మాట మీద నమ్మకం పెరిగిన తరువాత, ఆయన ఎలా మాట్లాడుతాడో తెలుసుకున్న తర్వాత నా జీవితం మారింది. ఆయన మాట యొక్క విధానం తెలుసుకున్న తర్వాత పరిస్థితులు మారాయి. ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఈ ప్రదేశంలోకి మేము మారాలని సుతారము మాకు ఆలోచన లేదు. 100% నా బిలీఫ్ ఏంటో తెలుసా? దేవుడు నీకు అవసరమైతే వస్తావు, దేవుని మాట నువ్వు వినాలనుకుంటే వస్తావు, దేవుని మాట తెలుసుకుని బతకాలనుకుంటే నువ్వు వస్తావు, నేర్చుకుంటావు, పోతావు. నువ్వు వచ్చావా అని అడగను, ఎందుకు రాలేదని కూడా ప్రశ్నించను, నీ ఇంటికి చేరను, నీ పాగాలను చూడను, నీ చేతులను చూడను, నువ్వు ఎలా ఉన్నావో పలకరించను. నా విశ్వాసం దేవుడితో నిన్ను కలపాలని, అదొక్కటే నా బలం. దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఒక 25 ఏళ్ల క్రితం సేవకు వచ్చిన కాలం నుంచి ఈ వయసు పెరుగుతూ అనుభవం పెరుగుతూ ఉండగా ఒక సందర్భంలో దేవుని మందిరాన్ని విశాలపరచాలని ఆలోచన చేసి నా మట్టుకు నేనే దేవుని సన్నిధిలో కూర్చొని ఆ రోజు రాత్రంతా పెనుగులాడుతూ ఒక ధైర్యపు ఆలోచనకు వచ్చేసా. ఏమన్నాను తెలుసా? ప్రభువా, ఇప్పటికి హాఫ్ సెంచరీ కొట్టాను. అప్పటికి నా వయసు 50 years. ఈ వయసులో ఇప్పుడు చర్చిని కట్టాలన్నా, కొనాలన్నా, విశాలపరచాలన్నా ఆ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లు ఎవడు కడతాడు? ఆ భారం అంతా నాకు ఎందుకు? శుభ్రంగా చర్చి ఇచ్చావు, పార్వతీపురం మనకి హెడ్ క్వార్టర్స్, వాక్యం చెప్తున్నావు, ట్రైనింగ్లు ఇస్తున్నావు, మీటింగ్లకు వెళ్తున్నావు, పని జరుగుతుంది, నా విశ్వాసం సరిపోయింది, నాకు ఇచ్చిన బాధ్యతలు నేను నమ్మకంగా వెళ్తున్నాను, ఎక్కడా అటు ఇటు వెళ్ళట్లేదు, ఈ టైంలో కొత్త బాధ్యతలు నేను ఎత్తినేసుకోను, ఇక ఇది సరిపోద్దులే మనకని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాను. ఏ ఆలోచన లేదు. దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంది. ఆయన తన ప్రజల పట్ల ఆసక్తి కలిగినవాడు, ఆయన జనము పట్ల తన ఉద్దేశాన్ని స్థిరపరచువాడు. ఇక్కడ నా కోరిక లేదు, నా ఉద్దేశం లేదు, నా ఆలోచన లేదు. ఒక్కసారిగా దేవుడు ఒక్క వారం రోజుల్లో ఆయన తన ప్రణాళికను మొత్తం మార్చిపడేశాడు. ఒక్క రోజు ఉదయం మాట్లాడుకున్నాం, సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. నెక్స్ట్ డేకి ఈ స్థలం ఎవరిదైతే ఉందో, ఈ ఆరాధించే ప్రదేశం ఎవరిదైతే ఉందో ఆయన ఇంటికి మేము వెళ్ళాం. మాట్లాడుతుండగానే ఆయన మాట్లాడకుండా ఏం అడుగుతున్నా అంటే ఇది మనం వద్దు అని చెప్పడానికి కారణాలు చెప్తుంటే ఆయన తిరిగి ఇది ఎందుకు తీసుకోవాలో ఆయన మాకు సర్ది చెప్తున్నాడు. ఏంటిది? ఈయన ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఈ 5-10 నిమిషాల్లో మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. దేవుడు నా హృదయాన్ని ఒప్పింపజేశాడు. ఆయన ఇంతకు మునుపు మాట్లాడిన దర్శనాన్ని చూపించాడు. ఇదిగో నీ గురించి నాకున్న తలంపుల విస్తారములు, ఇదిగో ఈ పరిచర్య విషయంలో నా ఆలోచన ఇది, ఇదిగో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల నుంచి ఇలాంటి దగ్గరికి నేను తీసుకుని వెళ్తున్నాను చూడు అని చెప్పి ఒక్కొక్కటిగా మాట్లాడి ఆయన మాట మీద నమ్మకం ఉంచడం నేర్పించాడు. ఇప్పటి వరకు నాకు తెలిసింది దేవుని వాక్యం ఉపదేశం, ఇప్పుడు నాకు తెలిసింది దేవుని మాటను ఏ రీతిగా నడిపిస్తున్నాడో తెలుసుకోగలగటం. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అనుభవంలోకి తీసుకుని వెళ్ళే అనుభవానికి దేవుడు తీసుకొస్తే, ఒప్పింపజేస్తే 15 రోజుల్లో ఈ సిచ్యువేషన్ మీరు చూస్తున్న దానికి ఉపయోగపడేలాగా మార్చేశాడు దేవుడు. ఇది మనుషుల వల్ల సాధ్యమయ్యే పనులు కాదు, దేవుని వలన సాధ్యమయ్యేటువంటి పని. ఎందుకంటే ఎక్కువ భారం మనకెందుకు? దేవుని పని జరగట్లేదా? ఆన్లైన్లో చూస్తున్నారుగా, రాకపోతే ఏమి? కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, లేదు, నా ప్రజలందరినీ ఒక చోట కూర్చోబెట్టాలి, నా ప్రజలందరినీ సిద్ధపరచాలి, నా ప్రజలందరికీ నా మాట వినబడాలి, నా మాట చేత బలపరచబడాలి, నా మాట చేత వారు సిద్ధపరచబడాలి, నా మాట కొరకు వారిని బ్రతికించాలి. ఇది దేవుని ఆలోచన. ఈరోజు నువ్వే మాట వింటున్నావో చూసుకో, ఎవరి మాటలు వింటున్నావో చూసుకో, ఎవరి వాగ్దానాలను పట్టుకుంటున్నావో చూసుకో, ఎవరితో ప్రార్థనలని చేరుతున్నావో చూసుకో, ఎక్కడికి వెళ్ళి చేరిపోతున్నావో చూసుకో. దేవుని మాటకు చేరుతున్నావా, అపవాది మాటకు వింటున్నావో తెలుసుకో. ప్రతి సందర్భంలో మనల్ని మోసం చేయడానికి అవకాశం తీసుకుంటూ ఉంటాడు.
సో ప్రతిదీ దేవుడే, ప్రతి చోట దేవుడే, ప్రతి చోట వాక్యమే, ప్రతి చోట సంఘమే, ప్రతిదీ పరిచర్యే, ప్రతి చోట దేవుని యొక్క పద్ధతులే. కానీ దేవుని యొక్క దైవికమైన స్వరముని బ్రతుకుని మార్చి దిద్ది నడిపించేదిగా ఉందా లేదా? ఆ మాట మీద నువ్వు ఆశ పెట్టుకున్నావా లేదా? ఆ మాట నిన్ను రూపాంతరం చెందిస్తుందా లేదా? నీ హృదయాన్ని పరివర్తనలోకి తెస్తుందా లేదా? సాతానుగాడు అంటాడు, నువ్వేం మారక్కలే, ఇప్పటివరకు చాలా మారిపోయావు, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావో ఈ పరిచర్యలో, బెస్ట్ అయిపోయావు అంటాడేమో. లేదు, ఆయన మాట మీద నమ్మిక పెట్టుకోవాలి, ఆయన మాట మీద ఆశ పెట్టుకోవాలి. ఆ స్థాయికి నీ హృదయాన్ని ఎంత ఎక్కువగా సిద్ధపరచుకోనవో చూసుకో ఒక్కసారి. నేను ఇక్కడ ఆపి ముందుకు వెళ్దాం, వచ్చే వారం మనం విందాం.